Smart Solutions. Add-on desired. Hello students, we are Added Solutions. This is Pramod Kumar. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2Aలో చాప్టర్ నెంబర్ 9 సంభావ్యత గురించి నేర్చుకుందాం. అయితే మనకు ఈ చాప్టర్ సంభావ్యత యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చేసి చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి మనకు ఎంత 15 మార్క్స్ వస్తాయి. ఎలా వస్తాయి 15 మార్క్స్? 2 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 1 లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, మనకి చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 15 మార్క్స్. అయితే ఫస్ట్ సంభావ్యత. ఓకేనా, సంభావ్యత అంటే ఏందో తెలుసుకుందాం మనం. ఓకేనా, ఇక్కడ మనకు సంభావ్యత అంటే ఏంటంటే అది ఒక అనిశ్చితత్వానికి ఒక కొలత అన్నట్టు. ఓకేనా, సో సంభావ్యత అంటే ఏంటంటే ఒక అనిశ్చితత్వానికి మనం ఇచ్చే కొలత అన్నట్టు. ఓకే, అయితే ఇక్కడ మనకి చాప్టర్లో కొన్ని పదాలు వస్తాయి. ఏంటి ఆ పదాలు? వర్డ్స్. ఫస్ట్ వచ్చేది మనకి ఏంటంటే యాదృచ్ఛిక ప్రయోగం. యాదృచ్ఛిక ప్రయోగం అని వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఘటన అని ఒకటి వస్తుంది. ఓకేనా, వీటి గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ యాదృచ్ఛిక ప్రయోగం అని దేన్ని చెప్తాం మనము అంటే ఒక ప్రయోగంను ఒకే వివిధ పరిస్థితుల్లో చేయడానికి వీలు ఉండాలి. ఓకేనా, ఏంది? ఒక ప్రయోగంను ఒకే విధమైనటువంటి పరిస్థితుల్లో చేయడానికి మనకి వీలు ఉండాలి. అది కండిషన్ ఒకటి. నెక్స్ట్ కండిషన్ 2 ఏంటి? ఆ ప్రయోగంలో వచ్చే ఫలితాల గురించి మనకు ముందే తెలిసి ఉండాలి. ఓకేనా, మనం యాదృచ్ఛిక ప్రయోగం అని దేన్ని చెప్తామంటే ఒక ప్రయోగంని ఒకే విధమైన పరిస్థితుల్లో చేయడానికి వీలు ఉండాలి. ఒకే విధమైన పరిస్థితుల్లో ఎన్నిసార్లు అయినా చేయడానికి వీలు ఉండాలి. రెండవది ఆ ప్రయోగంలో వచ్చే ఫలితాలన్నీ కూడా మనకు ముందే తెలిసి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ ఏంటి? ఒక ప్రత్యేకమైన సందర్భంలో మనకు దేనిదైనా ఒక ఫలితాన్ని మనం ముందే చెప్పలేకపోతాం. ఓకేనా, మనకు ఒక ప్రత్యేకమైన సందర్భంలో ముందుగా మనం ఒక ఫలితాన్ని గురించి మనము తెలియపరచడానికి వీలు ఉండనట్లయితే ఆ ప్రయోగాన్ని మనం ఏం చెప్తామంటే యాదృచ్ఛిక ప్రయోగం అని చెప్తాం. ఓకేనా, మనకి ఈ సంభావ్యత చాప్టర్లో మనకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేది యాదృచ్ఛిక ప్రయోగం అని వస్తుంది. ఓకేనా, యాదృచ్ఛిక ప్రయోగం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం కాయిన్ టాచ్ చేస్తే మనకు ముందే తెలుస్తుంది. పడితే మనకేం పడుతుంది? హెడ్ కానీ టేల్ కానీ పడుతుంది, బొమ్మ లేదా బొరుసు పడుతుంది. కానీ మనకు ముందే తెలుసు, కానీ మనకు కాయిన్ ఇట్లా ఎగరవేస్తే ఏది బొమ్మ పడుతుంది లేదా బొరుసు పడుతుంది ఖచ్చితంగా మనకు చెప్పడానికి రాదు. కాబట్టి ఇది మనకు ఒక యాదృచ్ఛిక ప్రయోగానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, యాదృచ్ఛిక ప్రయోగం అంటే ఏం చెప్తున్నాము అంటే ఒక ప్రయోగంను ఒకే విధమైన పరిస్థితుల్లో ఎన్నిసార్లు అయినా చేయడానికి వీలుండాలి. రెండవది ఆ ప్రయోగంలో ఫలితాలన్నీ మనకు ముందే తెలిసి ఉండాలి. మూడవది ఏంటంటే ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఆ ప్రయోగంలో ముందుగా దాని యొక్క ఫలితాన్ని చెప్పడానికి వీలు ఉండదు, తెలియపరచడానికి వీలు ఉండనట్లయితే ఆ ప్రయోగాన్ని మనం ఏం చెప్తామంటే యాదృచ్ఛిక ప్రయోగం అని చెప్తాం. తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఘటన అని వస్తుంది. ఘటన అంటే ఏంటి? ఘటన అంటే మనకు ప్రయోగంలో వచ్చే ఫలితాలని మనం ఏం చెప్తామంటే ఘటన అని చెప్తాం. ఓకేనా, వాటిని మనము E1 E2 సో ఆన్ ENగా మనం గుర్తించుకుంటాం ఈ చాప్టర్లో. ఓకేనా, నెక్స్ట్ డైరెక్ట్గా ఇంకా నేను సంభావ్యత నిర్వచనానికి వెళ్తున్నాను. అయితే ఇక్కడ మనకు సంభావ్యత నిర్వచనాన్ని ఎలా చెప్తాడంటే దీంట్లో మనకు ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో N ఏంటి? పరస్పర వివర్జిత ఘటనలు మరియు సమసంభవ ఘటనలు. ఓకేనా, మరియు ఈక్వలీ లైక్లీ అంటే మనకు సమసంభవ ఘటనలు, పరస్పర వివర్జిత ఘటనలు, ఇవన్నీ కూడా మనకు టోటల్గా N ఘటనలు అనేటివి యాదృచ్ఛిక ప్రయోగంలో ఉంటే దాంట్లో మనకు ఏదైనా ఒక ఘటన జరగడానికి అనుకూలంగా M ఫలితాలు ఉంటే ఆ ఘటన యొక్క సంభావ్యతను మనము P/E చూసిస్తే P/E ఎలా చెప్తున్నాడంటే M/N అని చెప్తున్నాడు. ఓకేనా, అయితే మనకి చాప్టర్లో సంభావ్యతను ఎలా చెప్తున్నాడంటే ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో N పరస్పర వివర్జిత ఘటనలు మరియు సమసంభవ ఘటనలు, ఓకేనా,
సమసంభవ ఘటనలు మరియు పూర్ణ ఘటనలు. ఓకేనా, వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సమసంభవ ఘటనలు అంటే ఏంటి, పూర్ణ ఘటనలు అంటే ఏంటి, తర్వాత పరస్పర వివర్జిత ఘటనలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, అయితే ఇక్కడ మనకు సంభావ్యత డెఫినేషన్ ముందుగా తెలుసుకుందాం. ఏం చెప్తున్నాడు, ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో ఎన్ పూర్ణ ఘటనలు, సమసంభవ ఘటనలు, నెక్స్ట్ పరస్పర వివర్జిత ఘటనలు ఉంటే ఒక ఘటన జరగడానికి మనకు ఎం ఫలితాలు అనుకూలంగా ఉంటే ఆ ఘటన యొక్క సంభావ్యతను P(E)గా సూచిస్తే P(E) m/n అవుతుందని మనకు డెఫినేషన్ నిర్వచనం చెప్పాడు సంభావ్యతలో. తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, పూర్ణ ఘటనలు అంటే ఏంటి, తర్వాత పరస్పర వివర్జిత ఘటనలు అంటే ఏంటి, తర్వాత సమసంభవ ఘటనలు అంటే ఏంటి అంటే తెలుసుకుందాం. ఓకేనా, అయితే మనకి ఇక్కడ పూర్ణ ఘటనలు అంటే ఇప్పుడు E1, E2 సో ఆన్ En అనేవి మన ఘటనలు అనుకోండి. ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో మీరు ఎనీ 2 ఈవెంట్స్ తీసుకొని వాటి ఇంటర్సెక్షన్ వాల్యూ తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది 5 వస్తుంది, అంటే నల్ సెట్ వస్తుంది. అంటే ఓకేనా, వస్తే మనం ఆ ఘటనలు ఏమని చెప్తామంటే పూర్ణ ఘటనలు అని, అది మనము ఏం చెప్తామంటే పరస్పర వివర్జిత ఘటనలు అని చెప్తాం. పూర్ణ ఘటనలు అంటే ఏం చెప్తాము, ఆ ఘటనల మొత్తాన్ని యూనియన్ చేస్తే మనకు వచ్చే సమితిని, ఓకే, వచ్చే సమితి అనేది దేనికి సమానం అవుతుంది మనకు, ఓకేనా, షాంపుల్ ఆవరణానికి సమానం అవుతుంది. ఓకే, అవుతే ఆ ఘటనల్ని మనం ఏం చెప్తామంటే పూర్ణ ఘటనలు అని చెప్తాం. మళ్ళీ ఇక్కడ మనకు షాంపుల్ ఆవరణం అంటే ఏంటి అంటే ఒక యాదృచ్ఛిక ప్రయోగం చేసినప్పుడు మనకు వచ్చే ఫలితాల మొత్తాన్ని ఒక సమితిగా తీసుకుంటే వచ్చే ఆ సమితినే మనం షాంపుల్ ఆవరణం అంటాం. దీన్ని మనకి ఈ చాప్టర్లో ఎస్గా డినోట్ చేసుకుంటాం. ఓకేనా, ఇవి మనకు ఈ చాప్టర్లో తెలియాల్సిన విషయాలు. ఓకేనా, నెక్స్ట్ డైరెక్ట్గా నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, సంభావ్యతకు సంకలన సిద్ధాంతం వ్రాసి నిరూపించండి. నెక్స్ట్ సిద్ధాంతం, సంకలన సిద్ధాంతం వ్రాసి నిరూపించమన్నాడు. రెండవది దాంట్లోనే బాగా కలిపిన పేక ముక్కల కట్టల నుంచి ఒక ముక్కను తీస్తే అది ఆసు కానీ ఇస్పేటు కానీ అయ్యే సంభావ్యత ఎంత అన్నాడు. ఓకే, మనం ఫస్ట్ ప్రూవ్ చేద్దాం, తర్వాత దీని గురించి చేద్దాం. ఫస్ట్ది సాధన. అయితే ఇక్కడ సంభావ్యతకు సంకలన సిద్ధాంతం అన్నాడు. సో సంభావ్యత సంకలన సిద్ధాంతం. సో సంభావ్యత సంకలన సిద్ధాంతం అంటే ఏంటంటే మనకు ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో E1, E2 అనే 2 ఘటనలు ఉంటే అయితే ఏమవుతుంది, ఆ ఘటనలను మనం P(E1 యూనియన్ E2) P(E1 + P(E2) - P(E1 ఇంటర్సెక్షన్ E2)గా మనం రాసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, అదే అర్థం. సంభావ్యత సంకలన సిద్ధాంతం అంటే ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో E1, E2లు 2 ఘటనలు అయితే E1, E2లు 2 ఘటనలైతే P(E1 యూనియన్ E2) P(E1 + P(E2) - P(E1 ఇంటర్సెక్షన్ E2). ఓకేనా, దీన్నే మనం సంభావ్యత సంకలన సిద్ధాంతం అని చెప్తాం. ఓకేనా, దీన్ని ప్రూవ్ చేద్దాం. సో నిరూపణ. ఓకే, అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి టోటల్గా ఈ సంభావ్యత చాప్టర్లో మనము ప్రాబ్లమ్స్లో మనము లోయర్ క్లాస్లో నేర్చుకున్నటువంటి సెట్ థియరీ అంటే ఇక్కడ మనకేంటి సమితులు ఉంటాయి కదా. సో వాటికి సంబంధించిన మొత్తము ఫార్ములాస్, వాటిని ప్రాబ్లమ్స్, ఆ మెథడ్స్ని ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా, ఇవన్నీ కూడా దాని మీద బేస్ అయ్యి ప్రాబ్లమ్ చేస్తాం. ఓకే, సో మనకు సంభావ్యత సంకలన సిద్ధాంతం అంటే ఏంటంటే ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో E1, E2 2 ఘటనలు అయితే P(E1 యూనియన్ E2) P(E1 + P(E2) - P(E1 ఇంటర్సెక్షన్ E2) అన్నట్టు. ఓకే, అయితే నేను సందర్భం 1లో ఏం చేస్తానంటే, సో సందర్భం 1లో E1 ఇంటర్సెక్షన్ E2 π అనుకుంటా. అంటే ఈ 2 ఘటనలలో ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఇలాంటి కామన్గా ఇలాంటి ఎలిమెంట్స్ అనేవి ఉండవు, అంటే నల్ సెట్ అంటే π అని తీసుకుంటాను. ఓకేనా, సో E1 ఇంటర్సెక్షన్ E2 π అని తీసుకుందాం. అయితే ఇలా తీసుకున్నప్పుడు సో P(E1 ఇంటర్సెక్షన్ E2) అనేది ఏమవుతుందంటే P(φ) వాల్యూ అనేది మనకు 0 అవుతుంది. ఓకేనా, ఇది మనకు ప్రాబబిలిటీ
ఓకేనా. ప్రాబబిలిటీ మనకు ఫంక్షన్ అంటే ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే ప్రాబబిలిటీ ప్రమేయం నుంచి మనకు ఈ వాల్యూ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో P of pi is equals to 0 అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి అయితే ఇది ప్రాబబిలిటీ ప్రమేయం నుంచి అంటే సంభావ్యత ప్రమేయం నుంచి మనకు P of E1 యూనియన్ E2ని అయితే ఇక్కడ సంభావ్యత ప్రమేయం నిర్వచనం నుంచి మనకు E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్స్ టు పై అయితే P of E1 యూనియన్ E2ని ఎలా రాసుకోవచ్చు అంటే P of E1 ప్లస్ P of E2గా రాసుకోవచ్చు. సో మనకి E1 ఇంటర్సెక్షన్ E2 పై కాబట్టి P of E1 E2ని యూనియన్ E2ని P of E1 ప్లస్ P of E2 అని రాస్తున్నాను. అంటే ఇది ఎలా రాసుకుంటున్నాము, E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్స్ టు పై అయితే సంభావ్యత ప్రమేయం నిర్వచనం నుంచి P of E1 యూనియన్ E2 ఈక్వల్స్ టు P of E1 ప్లస్ P of E2 అయితే దీనిని నేను ఇలా రాస్తాను. P of E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్స్ టు P of E1 ప్లస్ P of E2 ఇక్కడ -0 అని తీసుకుంటాను. ఇప్పుడు -0 తీసుకుంటే మనకి ఎలాంటి చేంజ్ అనేది రాదు. ఓకే. సో P of E1 సో P of E1 ప్లస్ P of E2 ఈ 0 ప్లేస్లో P of E1 ఇంటర్సెక్షన్ E2 అని రాస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి 0 అంటే ఏముంది P of E1 ఇంటర్సెక్షన్ E2. సో మనకి ఈ ఫస్ట్ కేస్ అంటే సందర్భం 1లో మనకు ఇది ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ సందర్భం 2 తీసుకుంటాను. సో సందర్భం 2 అయితే దీంట్లో నేను E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్స్ టు పై అనుకుంటాను. ఓకేనా. అయితే దీన్ని ఇలా డ్రా చేసుకోవచ్చు మనం. సో మనం ఇది ఎస్ అనేది షాంపుల్ ఆవరణము, ఇది E1 ఇది E2. సో ఇది E1 సెట్ ఇది E2 సెట్. ఎందుకు ఇలా తీసుకున్నాం సమితులు ఈ రెండింటిలో ఎలాంటి కామన్గా అంటే మనకు ఎలిమెంట్స్ లేవు కాబట్టి సో E1 ఇంటర్సెక్షన్ E2 పై అంటే ఇలా తీసుకుంటున్నాం. నెక్స్ట్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు పై అని తీసుకుంటున్నాం సందర్భం 2ని. దీన్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. So this is S, this is E1, this is E2. ఇక్కడ మనకి ఈ ప్లేస్ E1 ఇంటర్సెక్షన్ E2ని డినోట్ చేస్తుంది. ఓకే. E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్స్ టు పై అవుతే మనము P of E1 యూనియన్ E2 ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే ఇక్కడ నేను P of E1 యూనియన్ ఇక్కడ E2ని నేను E2 మైనస్ E1 అని రాస్తాను. ఓకే. E2 మైనస్ E1. సో ఇక్కడ E2 మైనస్ E1 అంటే E2లోంచి టోటల్గా E1 డిలీట్ చేస్తే మనకి ఈ ప్లేస్ వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ ఈ ప్లేస్ ఇలా ఈ ప్లేస్ వచ్చేస్తుంది. మళ్ళీ E1 అంటే టోటల్ ఇది దీని ఈ ప్లేస్ రెండింటిని యాడ్ చేసిన మళ్ళీ మనకు P of E1 యూనియన్ E2 అని వచ్చేస్తుంది. అంటే దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1 అనేది మనకు ఏమవుతుందంటే పై అవుతుంది. ఎందుకు చూడండి, ఇదేమో E2 మైనస్ E1 ఇదేమో E1 ఈ రెండింటిలో ఇంటర్సెక్షన్ చేసి ఎలాంటి కామన్గా మనకి ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి దాని ఆన్సర్ పై అవుతుంది. అప్పుడు మనకు సంభావ్యత ప్రమేయం నిర్వచనం నుంచి ఎలా రాసుకోవచ్చు దీన్ని P of E1 ప్లస్ P of E2 మైనస్ E1 అని రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ P of E1 ప్లస్ P of E2 మైనస్ దీన్ని E1 ఇంటర్సెక్షన్ E2 అంటే E2 మైనస్ E1ని నేను ఇలా చేంజ్ చేసుకుంటున్నాను. E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2. E2 మైనస్ E1 అంటే ఏంటి మనకి ఇక్కడ ఈ పార్ట్. ఓకేనా. ఇది ఈ పార్ట్. అయితే E2లోంచి E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ఈ పార్ట్ని డిలీట్ చేస్తే టోటల్గా E2లోంచి మళ్ళీ మనకి రిటర్న్గా వచ్చేది ఏంటి E2 మైనస్ E1. సో E2 మైనస్ E1ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అయితే సంభావ్యత ప్రమేయం నిర్వచనం నుంచి P of E1, E2 belongs to P of S అయితే P of E2 minus E1 is equals to P of E2 minus P of E1 గా రాసుకోవచ్చు. అది ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. సో P of E1 ప్లస్ దీన్ని P of E2 మైనస్ P of E1 ఇంటర్సెక్షన్ E2 గా రాసుకుంటున్నాను. సో మనకు కేస్ 2లో కూడా సో P of E1 యూనియన్ E2 is equals to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. ఓకే. మన కేస్ 2లో కూడా ఇది నిరూపణ అయిపోయింది. ఓకేనా. ఇది మనకు ఏంటి సంభావ్యత సంకలన సిద్ధాంతం. ఓకేనా. నిరూపణ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం దీంట్లోనే సెకండ్ ప్రాబ్లం ఏం చెప్తున్నాడు అయితే ఒక పేక ముక్కల కట్టలోంచి ఒక కార్డును తీసుకుంటే ఒక ముక్కను తీసుకుంటే అది ఆసు కానీ లేదా ఇస్పేట్ కానీ అవుతే
ఓకేనా? చూడండి ఆ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు మనకు ఇక్కడ. బాగా కలిపిన పేక ముక్కల కట్ట నుంచి ఒక ముక్కని తీస్తే అది ఆసు కానీ లేదా ఇస్పేటు కానీ అయ్యే సంభావ్యత ఎంత అంటున్నాడు. ఓకే, ఒక పేక ముక్క కట్టలోంచి మనకు ఒక ముక్కని తీస్తే అది ఆసు కానీ ఇస్పేటు కానీ అయ్యే సంభావ్యత ఎంత అన్నాడు. అయితే ఫస్ట్ మనము పేక ముక్కల కట్ట అంటే ప్లేయింగ్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ప్లేయింగ్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. మనము ప్లేయింగ్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి ప్లేయింగ్ కార్డ్స్ అంటే, మనకు ఒక పేక ముక్కల కట్ట అంటే 52 కార్డ్స్ ఉంటాయి. దాంట్లో ఎన్ని ఉంటాయి? ఒక పేక ముక్కల కట్ట అంటే మనకు వచ్చేసి దాంట్లో 52 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా? ప్లేయింగ్ కార్డ్స్ అంటే పేక ముక్కల కట్ట అంటే దాంట్లో 52 ఉంటాయి. అయితే ఈ 52 కార్డ్స్ని మనకు 4 భాగాలుగా విడగొట్టిండు. ఎలా విడగొడతారు 4 భాగాలుగా అంటే, ఇక్కడ 13 13 13 13. ఓకే, మనకు 52 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా? అది మనము పేక ముక్క కట్ట అంటాం. దీన్ని 4 భాగాలుగా విడగొట్టారు. దాంట్లో ఒక్కొక్క కట్టలో ఒక్కొక్క భాగంలో 13 13 13 ఉంటాయి. అయితే ఒక్కొక్క భాగానికి ఇక్కడ ఒక్కొక్క పేరు పెట్టాడు. అంటే ఈ 13 కార్డ్స్ అన్నిటి కలిపి అంటే ఇందులో మనకు 13 13 26 రెడ్ కలర్లో ఉంటాయి, ఎరుపు రంగులో ఉంటాయి. 13 13 అంటే ఈ 26 మనకు బ్లాక్ కలర్లో ఉంటాయి, నలుపు కలర్లో ఉంటాయి అన్నట్టు. ఓకే, అయితే ఈ 13 13 13 13 ఈ 13 కార్డ్స్కి ఆటీను అంటే ఈ 13 కార్డ్స్ మొత్తానికి కలిపి వాటికి ఒక డిజైన్ ఇస్తాడు, సింబల్ లాగా ఇస్తాడు. దాన్ని మనం ఏం చెప్తామంటే ఆటీను అని చెప్తాం. ఈ 13 కార్డ్స్కి వాడు ఏం చేస్తాడంటే ఇంకొక సింబల్ ఇస్తాడు ఆటీను, అది కలావర్ అని చెప్తాం. ఇవన్నీ కూడా ఒక డిజైన్లో ఉంటాయి ఈ 13 కార్డ్స్. సో వాటిని డైమండ్ అని చెప్తాం. ఈ 13 కార్డ్స్ అన్ని కూడా ఒక డిజైన్లో ఉంటాయి, వాటిని ఇస్పేట్ లేదా స్పేడ్ అని చెప్తాం. ఓకేనా? అయితే అదే ఇంగ్లీష్లో అవుతే దీనిలను ఏమంటారు? క్లబ్బు, డైమండ్, స్పేడు, ఓకేనా, హార్ట్ అని చెప్తారు. ఓకే, మనకి ఇక్కడ 52 కార్డ్స్ ఉంటాయి. వాటిని 4 పార్ట్స్ చేస్తారు. ఒక పార్ట్ 4 పార్ట్స్లో 26 రెడ్ ఉంటాయి, 26 బ్లాక్ ఉంటాయి. ఈ 13 కార్డ్స్ అన్ని ఒకే డిజైన్లో ఉంటాయి. వీటిని ఆటీను, వీటినేమో కలావరు, వీటినేమో ఏంటి డైమండ్, వీటినేమో స్పేడ్ లేదా ఇస్పేటు అని చెప్తారు. ఓకే, అయితే ఈ 13 కార్డ్స్ మళ్ళీ అవి ఏముంటాయి ఇక్కడ? ఫస్ట్ మనకి ఏతో స్టార్ట్ అవుతాయి. ఏ 1 2 3 4 5 6 7 8 9 10 JQK. ఓకేనా? ఈ 13 కార్డ్స్ ప్రతి దాంట్లో కూడా ఇవే ఉంటాయి, ఈ నెంబరింగ్తోనే ఉంటాయి. ఇక్కడ ఏ అంటే మనం దాన్ని ఆసు అని చెప్తాం. ఇంకా 2 3 4 5 6 8 9 10 ఇవి నెంబర్స్. జే అంటే జాకీ, క్యూ అంటే జాక్, దాన్ని జాకీ అంట. క్యూ అంటే క్వీన్, దాన్ని రాణి అంట. కే అంటే కింగ్, దాన్ని రాజు అని చెప్తాం. ఓకేనా? ఇది మనకు పేక ముక్కల కట్ట గురించి. అయితే ఈ 52 కార్డుల నుంచి వాడు ఏం చేస్తున్నాడంటే ప్రాబ్లంలో ఒక ఆసు కానీ లేదా ఒక ఇస్పేట్ కానీ తీయడానికి సంభావ్యత అని చెప్పాను. అంటే ఆసులు ఎన్ని ఉంటాయి మనకు టోటల్గా పేక ముక్క అంటే దీంట్లో ఒకటి, దీంట్లో అంటే టోటల్గా మనకు 4 ఉంటాయి ఆసులు. తర్వాత ఇస్పేట్లు ఎన్ని ఉంటాయి టోటల్గా? దీని ఇస్పేట్లు అనుకుందాం 13 ఉంటాయి, ఏదో ఒక డిజైన్ ఇస్పేట్. సో అవి 13 ఉంటాయి. ఓకేనా? అయితే రెండవది, సో నేను ఇక్కడ ఏమనుకుంటాను, ఆసు. ఓకేనా? ఆసు అనే ముక్కను ఈ 52 కార్డుల్లోంచి తీయడానికి జరిగే ఆ ఘటనను నేను ఈవన్ అనుకుంటాను. ఓకేనా? ఈవన్ అనుకుంటే అప్పుడు ఎన్ ఆఫ్ ఈవన్ ఏమవుతుంది? మనకు ఎన్ని ఉంటాయి ఆసులు? 4 ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈవన్ అంటే ఆ ఘటనకు మనకు టోటల్గా అనుకూలంగా ఉండే ఫలితాలు ఎన్ని వస్తాయంటే 4 వస్తాయి. నెక్స్ట్ E2 ఘటన నేను, ఓకేనా, E2 ఘటన ఇస్పేట్. ఓకేనా? ఇస్పేట్ ఆ ముక్కను తీయడానికి ఉండే ఘటన అనుకుంటాను, ఉండే ఘటన అనుకుంటాను. దానికి ఫలితంగా దానికి ఎన్ని ఉంటాయి అనుకూలంగా ఫలితాలు అంటే మొత్తం అవి 13 కార్డ్స్ ఉంటాయి కాబట్టి 13 ఉంటాయి. ఓకేనా? టోటల్ కార్డ్స్ ఎన్ని ఇక్కడ? సో ఎన్ ఆఫ్ ఎస్ అనుకుంటాం, దాని శాంపుల్ స్పేస్ అంటే టోటల్ అన్నట్టు. అవి ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. అయితే వాడు ఏమడుగుతున్నాడు ఇక్కడ మనకు? ఆసు లేదా ఇస్పేట్ తీయడానికి ఉండే సంభావ్యతను కనుక్కోండి అంటున్నాడు. అంటే P ఆఫ్ E1 యూనియన్ E2 అడుగుతున్నాడు. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఏమవుతుంది ఇక్కడ మనకు? సో మనకు ఆస్ అనేది ఇస్పేట్లో కూడా ఉంటుంది, 13 కార్డ్స్లో కూడా ఉంటుంది. కాబట్టి ఆ రెండిట్లో కామన్గా ఎన్ని ఉంటాయంటే మనకు 1 కార్డ్ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు P ఆఫ్ E1 యూనియన్ E2 కావాలి. ఓకే, సో P ఆఫ్ E1 యూనియన్ E2 దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు
సంభావ్యత సంకలన సిద్ధాంతం నుంచి పి ఆఫ్ ఈ1 ప్లస్ పి ఆఫ్ ఈ2 మైనస్ పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈ1 అంటే ఏంటి మనకు అంటే ఈ1 ఘటనకు అనుకూలంగా ఏవైతే ఉంటాయో అనుకూలమైన ఫలితాలు బై మొత్తం ఫలితాలు. అనుకూలమైన ఫలితాలు ఎన్ని ఇక్కడ మనకు ఈ1కు ఉండేటివి 4 కాబట్టి 4 బై టోటల్ ఎన్ని ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి అంటే మొత్తం కార్డ్స్ ఉండేవి 50 కాబట్టి 4/52. పి ఆఫ్ ఈ2 అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఈ2 13 ఉంటాయి బై టోటల్ ఎన్ని 52 మైనస్ ఇక్కడ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 రెండిట్లో కామన్గా ఉండేటివి అనుకూలంగా 1 బై టోటల్ ఎన్ని ఇక్కడ ఉండేటి కార్లు 52. సో 52 ఎల్సిఎం తీసుకుంటే మనకి ఇక్కడ సో 52 ఎల్సిఎం తీసుకుంటే సో 4 ప్లస్ 13 మైనస్ 1 17 మైనస్ 1 అంటే 16/52. ఓకే, 4తో క్యాన్సిల్ అవుతుందిగా 4 1 జా 4 4 3 జా 4 4 జా అంటే ఆన్సర్ అనేది మనకి ఏమవుతుంది 4/13 వస్తుంది. ఓకేనా, ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్. దీంతో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి, సెకండ్ ప్రాబ్లం ఏం చెప్తున్నాడు, బేయి సిద్ధాంతంను నిర్వచించి నిరూపించండి అన్నాడు. ఓకే, సో నిరూపణ ఇక్కడ బేయి సిద్ధాంతం నిర్వచించి నిరూపించండి అంటే దాని నిర్వచనం ఏంటంటే ఈ1 ఈ2 సో ఆన్ ఈఎన్లు ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో ఓకే ఈ1 ఈ2 సో ఆన్ ఈఎన్లు అనేటివి ఘటనలు అయితే మరియు ఇవి ఘటనలు అవుతూ నెక్స్ట్ ఘటనలు అవుతూ పి ఆఫ్ ఈఐ దట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0 ఆర్ గ్రేటర్ దాన్ 0. సో పి ఆఫ్ ఈఐ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 సో ఆన్ ఎన్. అయితే ఇక్కడ ఏంటి నిర్వచనము, ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో ఈ1 ఈ2 సో ఆన్ ఈఎన్ అనేవి ఘటనలు. అవి ఎలాంటి ఘటనలు కావాలి, పరస్పర వివర్జిత ఘటనలు మరియు పూర్ణ ఘటనలు. ఓకే, ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో ఈ1 ఈ2 సో ఆన్ ఈఎన్ అనే ఘటనలు పరిపూర్ణ ఘటనలు పరస్పర వివర్జిత ఘటనలు మరియు పూర్ణ ఘటనలు అవుతూ పి ఆఫ్ ఈఐ ఇస్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 సో ఆన్ ఎన్. అయితే పి ఆఫ్ ఈకే బై ఏ ఇజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే బై సమేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ. ఓకే, ఇది మనకు బేయి సిద్ధాంతం నిర్వచనం. ఓకే, మరొకసారి చూద్దాం. బేయి సిద్ధాంత నిర్వచనం ఏంటి, ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో ఈ1 ఈ2 సో ఆన్ ఈఎన్ అనేవి పరస్పర వివర్జిత ఘటనలు మరియు పూర్ణ ఘటనలు అయితే పి ఆఫ్ ఈఐ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఏంటి, ఎప్పుడు ఇది ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 సో ఆన్ ఎన్ అయినప్పుడు పి ఆఫ్ ఈఐ అంటే మనకి ఈచ్ అంటే ప్రతి ఘటన యొక్క సంభావ్యత అనేది కూడా మనకు గ్రేటర్ దాన్ 0 అంటే 0 అనేవి ఉండవు, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, అయితే పి ఆఫ్ ఈకే బై ఐ ఇజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే బై సిగ్మా సమేషన్ ఐ ఇజ్ ఈక్వల్స్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఏ. ఓకేనా, ఇది మనకు బేయి సిద్ధాంతం యొక్క నిర్వచనం. ఓకే, దీని నిరూపణ చేద్దాం. ఓకే, ఇది నిర్వచనం మనకు నిరూపణ చేద్దాం. నిరూపణ ఏంటి, మనకు నిర్వచనంలో చెప్పాడు ఈ1 ఈ2 సో ఆన్ ఈఎన్ పరస్పర వివర్జిత ఘటనలు మరియు పూర్ణ ఘటనలు అన్నాడు. అయితే మనం వీటి డెఫినేషన్ ఆల్రెడీ ముందు తెలుసుకున్నాం. పరస్పర వివర్జిత ఘటనలు అంటే ఏంటి, మీరు దీంట్లోంచి ఎనీ టూ ఏవైనా రెండు ఏంటి అవి ఘటనలు తీసుకొని వాటి ఇంటర్సెక్షన్ వాల్యూ తీసుకుంటే మనకి ఏమో దాని ఆన్సర్ పై వస్తుంది అన్నట్టు. కాబట్టి వాటిని అప్పుడు మనం ఏం చెప్తాము, పరస్పర వివర్జిత ఘటనలు అంటాం. పూర్ణ ఘటన అంటే ఇవన్నిటిని యూనియన్ చేస్తే మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, షాంపుల్ ఆవరణానికి సమానం అవుతుంది. కాబట్టి అప్పుడు వాటిని ఏమంటాం, అయితే పూర్ణ ఘటన అంటాం. ఓకే, ఆల్రెడీ క్వశ్చన్లో ఇవి రెండు కూడా పరస్పర వివర్జిత ఘటనలు మరియు పూర్ణ ఘటనలు అవుతాయి అన్నాడు. కాబట్టి సో దీన్ని ఎలా రాసుకుంటాను నేను, సో ఈ1 ఈ2 సో ఆన్ ఈఎన్లు పరస్పర వివర్జిత ఘటనలు మరియు పూర్ణ ఘటనలు అని మనకు ఆల్రెడీ నిర్వచనంలో చెప్పాడు. కాబట్టి నేను
నిర్వచనాల ప్రకారం పరస్పర విభజిత ఘటనలు మరియు పూర్ణఘట నిర్వచనం ప్రకారము నేను దీనిని ఇలా రాస్తాను. ఈఐ అయితే ఈఐ ఇంటర్సెక్షన్ ఈజే ఈజ్ ఏమవుతుంది పై అవుతుంది. ఇక్కడ ఐ నాట్ ఈక్వల్స్ టు జే, 1n లెస్ దాన్ ఈక్వల్స్ టు ఐ, జే ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ మరియు పూర్ణ ఘటనలు అన్నాడు. పూర్ణ ఘటనలు అంటే ఏంటి? ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు E1 యూనియన్ E2 యూనియన్ సో ఆర్ యూనియన్ ఈఎన్ అన్నట్టు. ఓకేనా. సో ఇది పూర్ణ ఘటనలు. అయితే దీని మొత్తాన్ని నేను ఇలా రాసుకుంటాను. యూనియన్ ఇక్కడ నుంచి 1 to n కాబట్టి I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఈఐగా రాస్తాను. ఓకే. అయితే ఇక్కడ ఏ అనేది ఏంటంటే మనకు ఈ షాంపుల ఆవరణంలో ఏదైనా ఒక ఘటన అనుకుంటే ఆ ఏని ఎలా రాసుకోవచ్చు? సో ఏ బిలాంగ్స్ టు ఎస్. ఓకే. ఏని ఎలా రాసుకోవచ్చు? ఏ ఇంటర్సెక్షన్ ఎస్ రాసుకోవచ్చు. ఎందుకు ఇలా రాసుకోవచ్చు అంటే ఏ అనేది ఎస్కు ఉపసమితి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఎస్ చేస్తే అంటే ఇది మనకు ఉపసమితి అంటే దీంతో పోలిస్తే ఇది చిన్న సమితి అన్నట్టు. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఎస్ చేస్తే మనకు ఏనే వస్తుంది ఆన్సర్. ఓకే. ఏ ఇంటర్సెక్షన్ ఇక్కడ ఎస్ అంటే ఏంటి? యూనియన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఈఐ. దీన్ని ఇలా రాసుకోవచ్చు. సో యూనియన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అని రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ నేను బోత్ సైడ్ సంభావ్యత ప్రమేయాన్ని తీసుకుంటాను. సంభావ్యత ప్రమేయాన్ని తీసుకుంటే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు యూనియన్ అనేది ఏమవుతుంది మనకు సిగ్మాగా చేంజ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అవుతుంది. ఎందుకు ఇలా అవుతుందంటే మనకు ఇది ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అంటే మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేదంతా కూడా ఆన్సర్ పై వస్తుంది. అన్నీ కూడా పరస్పర విభజిత ఘటనలు అయిపోతాయి అన్నట్టు. ఓకేనా. సో కాబట్టి మనకి యూనియన్ ఏమైపోతుంది? ప్లస్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ మనకు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐని నేను ఇక్కడ ఏది నియత సంభావ్యతను దాని నిర్వచనం నుంచి దీన్ని ఇలా రాసుకుంటాను. సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐగా రాసుకుంటాను. ఓకే. పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐగా రాసుకుంటాను. ఓకే. ఓకే. నెక్స్ట్ పి ఆఫ్ ఈకే బై ఏ తీసుకుంటాను. ఓకే. పి ఆఫ్ ఈకే బై సంభావ్యత నియత సంభావ్యత నిర్వచనం నుంచి పి ఆఫ్ ఈకే బై అని ఎలా రాసుకోవచ్చు? సో పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏగా రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏని ఎలా రాసుకోవచ్చు? డెఫినేషన్ ప్రకారము పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే బై సో పి ఆఫ్ అంటే ఏముంది ఇక్కడ మనకు? సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ. ఓకేనా. ఇది మనకు బేస్ థియరం యొక్క నిరూపణ. ఓకేనా. ఇది ఇక్కడ ఏం చేసాం మనము? వాడు పరిపూర్ణ ఏంటి మనకు పరస్పర విభజిత ఘటనలు పూర్ణ ఘటన అన్నాడు కాబట్టి ఆ రెండు కండిషన్లు అప్లై చేసుకున్నాము. ఏ అనేది ఇక్కడ ఆ బేస్ థియరం మనకు ఏ అనేది ఆ షాంపుల ఆవరణం ఒక ఘటన అనుకుంటే ఏ ఇంటర్సెక్షన్ చేస్తే ఏ వస్తుంది బోత్ సైడ్. కానీ ఎస్లో మనకి కండిషన్ ఉంది కాబట్టి యూనియన్ ఇలా రాసుకోవచ్చు కాబట్టి దీన్ని ఇలా రాసుకున్నాము. యూనియన్ బయటకు వచ్చేసింది సెట్ థియరీ బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఓకే ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అవుతుంది. మనం బోత్ సైడ్ సంభావ్యత ప్రమేయాన్ని అప్లై చేస్తే యూనియన్ మనకు సిగ్మా అంటే సమ్మేషన్ అవుతుంది. ఓకే. ఇక్కడ నియత సంభావ్యత డెఫినేషన్ని అప్లై చేసుకుంటే సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ అంటే పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ. ఓకేనా. పి ఆఫ్ ఈకే బై ఏ దీని నియత సంభావ్యత డెఫినేషన్ నుంచి ఇలా రాసుకోవచ్చు. మళ్ళీ దీన్ని పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏను పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే అని. పి ఆఫ్ ఏ అంటే ఆల్రెడీ మనకు ఇక్కడ ఉంది రిజల్ట్ అది తీసుకున్నాను. ఓకేనా. ఇది మనకు బేస్ థియరం యొక్క నిరూపణ. ఓకేనా. Add-on solutions. Add-on desired.